నమ శివాయ. మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్నో విశేషాలు కలిగిన శివాలయాలు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటైన అనేక విశేషాలు కలిగి 11 నెలలు నీటిలో ఉండి కేవలం 1 నెల మాత్రమే దర్శనమిచ్చే శివాలయం కృతయుగం నాటిది. పరశురామ ప్రతిష్ఠ అయిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో ఉంది. ఈ గ్రామం భీమవరానికి 26 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా తణుకు నుండి 14 కిలోమీటర్ల దూరంలో, తాడేపల్లిగూడెం నుండి 28 కిలోమీటర్ల దూరంలో, అలాగే మాట్టేరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో, అత్తిలి నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మనకు నత్తారామేశ్వరం అనగానే మనకు శివాలయంతో పాటుగా ఇంకో ప్రత్యేకత ఆ గ్రామానికి ఉంది. అక్కడ 1 అడుగు నుండి 1000 అడుగుల దాకా శిల్పాలు చేసి అందించే శిల్పకారులు అక్కడ ఉన్నారు. ఈ గ్రామం పచ్చటి ప్రకృతి మధ్య చాలా సుందరంగా ఉంటుంది. ఈ గ్రామానికి నత్తారామేశ్వరం అని పేరు రావడానికి పెద్ద స్థల పురాణమే ఉంది. ఈ నత్తారామేశ్వరాన్ని త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు. అంటే ఈ క్షేత్రంలో 3 శివలింగాలు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండడం ఇక్కడ మరొక విశిష్టత. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కాలక్రమంలో తూర్పు చాళుక్యుల కాలంలో పూర్వ వైభవం సంతరించుకుని పునరుద్ధరించబడిందని అక్కడి శాసనాల ద్వారా తెలుసు. ఈ ఆలయ ప్రాంగణంలో మొదటిది మీరు మార్కులో చూస్తున్నది మొదటి శివాలయం. అది శ్రీరాముడు సీతాదేవి ప్రతిష్ఠించిన శివాలయం. అది రెండవది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది 11 నెలల నీటిలో ఉండే శివాలయం, పరశురామ ప్రతిష్ఠ శివాలయం. దాని వెనకాల భాగంలో మనకి మూడవ శివాలయం బ్రిడ్జి దాటిన తర్వాత ఉంది. అది లక్ష్మణేశ్వర శివాలయం, అంటే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ 3 ఆలయాలు ఒకే చోట ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయ ప్రాంగణం వైశాఖ మాసంలో నీరు అంతా కూడా పూర్తిగా తోడిన తర్వాత ఆలయం ఈ రకంగా మనకి అక్కడ దర్శనమిస్తుంది. 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం వల్ల మనకి నీరు తప్ప ఏమీ కనిపించదు. కానీ ఆ వైశాఖ మాసం మొదలు వైశాఖ పాడ్యము నుండి తిరిగి అమావాస్య దాకా కూడా ఈ శివాలయం అట్లా నీరు లేకుండా మనకి దర్శనమిస్తుంది. కాకతీయుల కాలం నాటి ప్రథమ రాజులైన మహామండలేశ్వర సింగారకోటి ప్రతాప అన్నమరాజు వృత్యుడు తెల్లంగూటి అన్నమ వీరుడు కొడుకైన గంగినీయుడు రామేశ్వరుడుకు, అంటే ఈ నత్తారామేశ్వరంలో ఉన్న ఈ స్వామికి, అదేవిధంగా ప్రక్కగామమైన మరియు కొన్ని కోట్ల సంవత్సరాలుగా వెలుగొందుతున్న జుత్తిక గ్రామంలో ఉన్న సోమేశ్వరుడుకు ఆస్థానం నుండి క్రయం చేసిన పూదోట ఇవ్వబడింది అని అక్కడ మండప శాసనాలలో పేర్కొనబడింది. ఇక్కడ ఇంకొక శాసనం కూడా ఉంది. 1236 సంవత్సరం నుండి 1314 సంవత్సరం నాటికి నాయకీదేవిరెడ్డి కొడుకైన వల్లభరెడ్డి ఈ ఆలయంలో నత్తదేవుడికి అరదీపం సమర్పించినట్లు ఉంది. వల్లభరెడ్డి కాలం నాటిది ఈ ఊరి పేరు నత్తారామేశ్వరం కాదు. గంగనీయుడి కాలం నాటికి ఇక్కడ స్వామివారిని నత్తదేవర అని పిలిచేవారు. 1180వ సంవత్సరం నుండి 1258 సంవత్సరం నాటి శాసనాలలో ఈ ఆలయం గూర్చి, రామేశ్వర స్వామి గూర్చి చెప్పబడింది. ఆలయంలోకి మనం 4 అంతస్తులు కలిగిన పశ్చిమ గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తాము. ఆలయ ప్రాంగణంలో మనకి ఈ శివాలయం వైశాఖ మాసంలో ఈ విధంగా దర్శనమిస్తుంది. ఈ గుడి పూర్తిగా దేవతల చేత నిర్మించిన గుడిగా చెప్తారు. పూర్తిగా రాతి మండప ప్రాకారంతో, అలాగే మండపానికి కుడివైపు ఎడమవైపు యొక్క ద్వార పాలకులతో మనం ఈ రాతి మండపాన్ని చూడవచ్చు. ఈ 11 నెలలు నీటిలో ఉండి 1 నెలలో మాత్రమే బయట ఉండే ఈ ఆలయం బయట ఈ రకంగా మనకి అక్కడ మనం దర్శనం ఇస్తుంది. అదేవిధంగా ఆలయం పైభాగంలో మనకి ఒక పెద్ద నందిని మనం ముఖద్వారం ద్వారా దర్శించవచ్చు. ఆ పెద్ద నందిని దర్శనం ఎదురుగుండా మనకి నీటిలో మునిగి ఉన్న శివాలయం మినహా మిగిలిన 11 నెలలు కూడా ఈ పై భాగం మనకి దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారంలో ఉన్న
నరసింహస్వామి విగ్రహం, అదేవిధంగా శివుడి విగ్రహం మనం దర్శించుకోవచ్చు. అదేవిధంగా లోపల వైపు భాగంలో చరణంది చిన్నది మనకి అక్కడ దర్శనమిస్తుంది. ఆ చరణందికి ఎదురుగా ఆలయంలో అంతరాలయంలో భగవద్ దర్శనం మనం చేసుకోవచ్చు. ఆలయానికి ఎడమవైపు భాగంలో విఘ్నాలన్నిటికీ అధిపతి అయిన వినాయకుడి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రస్తావించే ముందు వినాయకుడికి పూజ తప్పనిసరి. అటు తర్వాత శృంగి భృంగి మధ్యలో మనం స్వామివారి దర్శనం కూడా అక్కడ మనం చేసుకోవచ్చు. ఇది పరశురామ ప్రతిష్ఠ అయిన ఈ శివలింగాన్ని కేవలం ఒక్క నెల మాత్రమే మనం పూజించి అభిషేకించి దర్శించుకోగలం. వినాయకుడికి ఎదురుగా కుడివైపు భాగంలో గోడ మీద దేవనగర లిపి ఉంది. ఈ లిపి దేవలిపి అంటారు. ఎందుకంటే ఈ రోజు దాకా ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు కానీ ఎవరూ కానీ దీనిని డీకోడ్ చేయలేకపోయారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న 3 శివాలయాలు మనకి అక్కడ దర్శనమిస్తాయి. కాబట్టి పరశురామ ప్రతిష్ఠ, లక్ష్మణ ప్రతిష్ఠ అయిన శివాలయాలు పశ్చిమాభిముఖంగాను, శ్రీరామ ప్రతిష్ఠ అయిన శివాలయం ఉత్తరాభిముఖంగాను ఉంటుంది. చాళుక్యుల రాజు అయిన 1వ వర్మ ఈ ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేశాడని శాసనాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈ నత్తరామేశ్వరం ఒక విలక్షణమైన శైవ క్షేత్రం. రామేశ్వర క్షేత్రం గురించి ఎప్పుడో ఎక్కడో ఒక చోట మనం వింటూ ఉంటాం. అది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. కానీ త్రేతాయుగం కృతయుగం కాలం నాటి శివాలయాలు కలిగిన ఈ నత్త రామేశ్వరం అనే గ్రామం మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాల పెనుమంట్ర మండలంలో ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. ఆలయానికి నైరుతి దిక్కున ఉన్న అశ్వత్థ వృక్షం కొన్ని వందల సంవత్సరాల నాటి వయసుతో ఇక్కడ ఉంది. ఆ అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన పిల్లల త్వరగా కలుగుతారని అక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం దేవతల నిర్మాణం అని చెప్తారు. తెలుగువారికి ఉగాది ఎప్పుడూ చైత్రమాసంలోనే వస్తుంది. చైత్రమాసం తర్వాత వచ్చే వైశాఖ మాసంలో మాత్రమే ఆ ఒక్క నెల పూర్తిగా దర్శనమిస్తాడు ఈ రామేశ్వరుడు. స్థల పురాణం చెప్పాలి అంటే గోవు స్థనాల నుండి ఉద్భవించిన గోస్త నది తీరంలో దశావతారాలలో ఒకటైన శ్రీమన్నారాయణ రూపం అయిన పరశురాముడు తన మాతృహత్య పరిహారార్థం 9000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఒక సువర్ణ వైష్ణవ ధనస్సును పరశురాముడికి ప్రసాదించగా దాని సాయంతో భూమండలం అంతా పర్యటించి అనేక మంది రాక్షసులను సంహరించి కార్తివీర్యార్జునుని జయించి ఆ దోష పరిహారార్థ కోసం కైలాసం వెళ్ళి క్రౌంచ పర్వతాన్ని భేదించి శివుడి ఆజ్ఞతో ఒక లింగాన్ని తీసుకువచ్చి జలాదివాసం, ధాన్యాదివాసం, రత్నాదివాసం మొదలైన సంస్కారాలతో ప్రాణప్రతిష్ఠ చేశాడు పరశురాముడు. 7 కోట్ల మునులు, దేవతలు, దేవర్షుల సమక్షంలో ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఈ శివలింగాన్ని సప్తకోటేశ్వర లింగం అని మరొక పేరు. ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత పరశురాముడిలో ఉన్న ఉగ్రత్వానికి, కోపాగ్నికి ఈ శివలింగం పూర్తిగా అగ్నిలింగంగా తయారయ్యింది. ఆ శివలింగం నుండి వచ్చే వేడిని ఉపశమనించడానికి పరమేశ్వరుడి వద్దకు పరశురాముడు వెళ్ళగా 11 నెలల కాలంలో నీటిలో తనను ఉంచమని, శ్రీ మహావిష్ణువు రూపమైన పరశురాముడు విష్ణువులకు ఇష్టమైన వైశాఖ మాసంలో 4 రోజులు మాత్రమే దర్శనమిస్తానని, ఆ 4 రోజుల కాలంలో నీటిని పూర్తిగా తొలగించి పళ్ళరసాలతో పూర్తిగా అభిషేకిస్తే ముక్తిని ప్రసాదిస్తానని వరమిచ్చాడు పరమేశ్వరుడు. వైశాఖ మాసంలో పూర్తి 4 రోజులు ఈ స్వామివారికి పూజలు, అభిషేకాలు జరుగుతాయి. వైశాఖ మాసం మొదటి రోజు ఆ నీరు అంతా తోడి గోస్త నదిలో వేయడం జరుగుతుంది. తిరిగి వైశాఖ అమావాస్య రోజు మధ్యాహ్నం మహానివేదన చేసిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా నీటితో నింపడం జరుగుతుంది. ఆలయంలో శివలింగం మీద పరశురాముడి వేలిముద్రలు మనం చూడవచ్చు. అదేవిధంగా స్వామివారి లింగాకారం వెనక భాగం నుండి ఎప్పుడూ జల ఊరుతూనే ఉంటుంది. స్వామివారి అంతరాలయంలో మనం నాగబంధనాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అర్చక స్వామివారి మాటల్లో స్వామివారి అభిషేకాన్ని, అదేవిధంగా క్షేత్ర మహత్యాన్ని విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్వతీ రామలింగేశ్వర స్వామినే నమో నమః. ప్రార్థనాపూర్వ నమస్కారం సమర్పయామి. నమఃశివాభ్యాం వయోగాభ్యాం పరస్పరాశిష్ట ప్రబుద్ధాభ్యాం భగేంద్రకన్యాం భగేంద్రాభ్యాం నమో నమః. శాంతం పద్మాసనం జీవితరం జ్వరం వజ్రం జగద్ధాం బలసం పుగేదం దక్షిణాలే భాగం నాగం భాసం గ్రంథాం ప్రళయపకం శాంతం వాంపాగే నానానందారే కుం స్ఫటికమండలం పార్వతీశం నమామి. పార్వతీ రామలింగేశ్వర స్వామిని నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఆవాహనాంత నిరుద్రాం సమర్పయామి. నవరత్న సింహాసనాంత నిరుద్రాం సమర్పయామి. రామలింగేశ్వర స్వామిని నమః.
आदयोः इति पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि शिरसि स्नापयामि स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धस्नानं समर्पयामि ज्येष्ठाय नमः वस्त्रार्घ्य पुष्पान् समर्पयामि श्रेष्ठाय नमः यज्ञोपवीतार्घ्य पुष्पान् समर्पयामि रुद्राय नमः धारणार्घ्य पुष्पान् समर्पयामि धाराय नमः हंसार्घ्य पुष्पान् समर्पयामि हरिविक्रमाय नमः श्वेताक्षरार्घ्य पुष्पान् समर्पयामि हरिविक्रमाय नमः पुष्पे पूजयामि रामलिंगेश्वर स्वामी नमो नमः ओम नमः निधनपतये नमः निधनपदाधिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिंगाय नमः हिरण्याय नमः हिरण्यलिंगाय नमः शुभलिंगाय नमः शुभलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः शर्वाय नमः शर्वलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः हराय नमः शिवलिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः हरवाय नमः हरलिंगाय नमः एकस्वं सूर्यस्य सर्वदेव पुष्पावेदि आनंतर पवित्रं शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः शिष्यकराय नमः वामदेवाय नमः रूपाक्षाय नमः प्रवर्तने नमः देवलोहिताय नमः शंकराय नमः शोरपाय नमः आरुद्रामदेव स्वामी नमः द्रोणपुष्प बिल्वपत्र पूजां समर्पयामि रामदेव स्वामी नमः अघोरेभ्य निराजनं अघोरेभ्यः अघोरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम నా పేరు భాస్కర సుబ్రహ్మణ్యం అండి. ఇది నత్తా రామేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా పెరమండలం గ్రామం. ఈ గ్రామాల్లో ప్రధానంగా 3 ఆలయాలు కలవు. మొట్టమొదటిగా కృతయుగంలో ప్రతిష్ఠించిన పరశురామ వారి యొక్క ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి. ఈయనే రామలింగేశ్వర స్వామి. ఈ స్వామివారు సంవత్సరాల 11 నెలలు నీటిలో ఉంటారు. ఒక వైశాఖ మాసం పాడ్యమి నుంచి అమావాస్య మొత్తం కనబడతారు. ఇలా ఎందుకు కనబడతారంటే కృతయుగంలో పరశురామ వారు తల్లి రేణుకాదేవిని కార్తికా వీరాజిని సభను దోషపర్యాదం కోసం ఒక యుద్ధాన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఒక ఉగ్రతాపం పోవడానికి ఈ స్వామివారి జలమధ్యలో ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిష్ఠించగానే పరశురామ వేడి మండలి కూడా ఈ స్వామివారికి వస్తాయండి. ఇక్కడ ప్రతిష్ఠించగానే దండకార్యంతో అంటుకుపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఋషులందరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళి పరమశివ ఇలా పరశురాముడు ఇలా ప్రతిష్ఠించగా ఈ చుట్టుపక్కల చెట్లు అన్నీ మూగజీవులన్నీ అంటుకుపోతున్నాయి. దీని పరిష్కారం ఏంటంటే ఆ ఉగ్రతాపంలో ప్రదర్శించేట్లా ఈ స్వామివారు ఎప్పుడు 11 నెలలు నీటిలో ఉంటారు. ఒక వైశాఖ మాసం మాత్రమే దర్శనమని. ఈ వైశాఖ మాసం ఎందుకంటే పరశురాముడు విష్ణు సంబోధుడు. విష్ణువు సగ భాగం పరశురాముడికి వరం ఇచ్చారన్నమాట. విష్ణువుకి వైశాఖ మాసంలో పళ్ళు రసాలు అభిషేకం చాలా ఇష్టం కాబట్టి ఈయన కూడా వైశాఖ మాసంలో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయ పళ్ళు రసాలు అభిషేకం చలవరుస్తారన్నమాట. ఈయన రామలింగేశ్వర స్వామి. ఈయన ఇంకా కిందకి 7 మండపాలతో కిందకు ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకసారి అవన్నీ వేరుముద్రలు చూపిస్తాం. వారి వేలుముద్రలు కూడా లింగానికి పడి పెరిగిపోయాను. వేలుముద్రలు స్వామివారికి వెనక భాగాన ఇలా నీళ్లు ఊడుతూ ఉంటాయండి. ఆ నీళ్లు ఊడుతూ ఉంటాయి. స్వామివారి యొక్క నాగబంధం. ఈ స్వామివారికి ప్రధానంగా ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ ఆరుద్ర నక్షత్రం కానీ ఏకాదశి కానీ సోమవారాలు కానీ మహాశివరాత్రి కానీ విపరీతంగా భక్తులు వచ్చి అభిషేకం చేసుకుంటారు. ప్రత్యేకించి స్వామివారికి మామిడికాయ రసాలతో ఎవరైతే అభిషేకం చేస్తారో కోరికలు ఆకాశిస్తాయని నమ్మకం అనమాట. పైన రాముల వారు సిద్ధం చేసింది నత్తగొల్లతో చేసే లింగం. ఆ స్వామివారి కాశీ కానీ రామేశ్వరం కానీ వెళ్తే ఆ కాశీ లింగం తీసుకొస్తే ఆ స్వామివారికి అభిషేకం చేస్తే యాత్ర సిద్ధిస్తుంది అనమాట. ఇది ఇక్కడ ప్రధానంగా ఉన్న చరిత్ర. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగం నత్త రామేశ్వర శివలింగం. అంటే త్రేతాయుగ కాలంలో శ్రీరాముడు నత్తగుల్లలతో సీతాదేవితో కలిసి ప్రతిష్ఠించిన శివలింగం. ఈ శివలింగం పేరు మీదే ఆ గ్రామానికి నత్త రామేశ్వరం అని చెప్పి పేరు వచ్చింది. ఇది 2వ శివాలయం ఆ ఆలయ ప్రాంగణంలో. ఇకపోతే 3వ శివాలయం లక్ష్మణేశ్వర ఆలయంలోని శివలింగం. ఇది బ్రహ్మసూత్ర లింగ శివలింగం.
లక్ష్మణేశ్వర ఆలయం. ఈ శివలింగాన్ని లక్ష్మణుడు ప్రతిష్ఠించాడు శ్రీరాముడితో పాటుగా. మీకు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా నమస్కారం, సెలవు.